హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటగది. ఈరోజు నేను 10 నిమిషాల్లో టేస్టీగా చేసుకునే అల్లం చట్నీ చేసి చూపిస్తాను. చూడండి, టిఫిన్లోకి, రైస్లోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అల్లం నీట్గా కడుక్కొని సన్న ముక్కలు తరిగాను. ఈ అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాం. ఈ ముక్కలు వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా అల్లం ముక్కలు, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. అల్లం ముక్కలు మిక్సీ జార్లో తీసుకున్నాను కదండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం, దీనికి తగినంత సాల్టు, ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, దీనికి తగినంత నేను చింతపండు పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే తగినంత బెల్లం వేస్తున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసేసాను కదా, మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దామండి. మెత్తగా మెదిగిపోయింది. ఈ పచ్చడిని బాగా మెత్తగా పట్టుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ వచ్చింది. ఇదిగో చూడండి, ఇలా గంధం లాగా బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు, ఆ తాలింపులో ఇదిగోండి చట్నీ తాలింపు వేసేస్తున్నాను, అల్లం చట్నీ. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 10 రోజులకు ఒకసారి ఫ్రెష్గా ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోశ, రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇదే స్టైల్లో మీకు కొలతలతో ప్రకారం కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఫుల్ వీడియో కొలత ప్రకారం తీసి మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీ. ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దోళ్ళు. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి.